వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వైకుంఠ ఏకాదశి, దట్ టు ఫ్రైడే. సో అందుకు ఇంకా ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచాము. సో 3 నుంచి పని స్టార్ట్ అయితే, ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి, అందులోనూ టెంపుల్లో ఎక్కువ ఉంటారనమాట జనాలు. సో అందుకోసం ఇంకా మార్నింగే లేచి కొంచెం ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. 4 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాము. సో త్వరగానే దర్శనం అయిపోయింది, ఎందుకంటే ఆ టైంలో కొంచెం జనాలు అప్పుడు రావడం స్టార్ట్ చేశారనమాట. లిటరలీ 2 o'clock నుంచి స్టార్ట్ చేశారు రావడము. సో ఇంకా నైట్ అయితే పడుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను 3 o'clockకి లేచి మేము ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. సో అక్కడ పెట్టిన నామాలే అనమాట. మంచిగా ఇప్పుడైతే ఒక చిన్న వ్లాగ్, నేను అక్కడ టెంపుల్కి వెళ్ళున్నాను. టెంపుల్కి వెళ్ళిన చోట మంచిగా డెకరేషన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం మంచిగా డెకరేషన్ అయితే వేసున్నారు. సో చాలా బాగా అనిపించింది. అక్కడ చిన్న వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వ్లాగ్ కంటిన్యూ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. రేపు వైకుంఠ ఏకాదశి కాబట్టి సో మేమైతే నైట్ అంటే ద్వారబంధరానికి బంతిపూలు అయితే పెడదామని చెప్పేసి ఒక 1/2 kg తీసుకొచ్చాం అనమాట. 1/2 kg ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో ఒక 1/2 kg అలా ఉన్నాయి. సో 2 గుమ్మాలకి అంటే కిచెన్కి అండ్ ఎంట్రన్స్కి పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి చెండు పూలు అయితే చాలా బాగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. సో నైటే ఇట్లాంటి పనులన్నీ నైటే చేసుకుంటా అండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అట్లా లేచినప్పుడు అస్సలు కుదరదనమాట. అది కట్టడానికి మా వాడిని అస్తమాన నేను బతిమలాడుకోవాలి. అదే నైటే కట్టి పెట్టేసామనుకోండి ఓ పని అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ముందుగానే అంటే థర్స్డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇంటి క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేసుకొని 5:30కి అంతా నేను ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసి కలసం అవన్నీ మార్చేసాను అనమాట. సో అంటే ఈవినింగే, థర్స్డే రోజు ఈవినింగే కలసం అవన్నీ ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. సో దట్ మనకి నెక్స్ట్ డేకి కొంచెం ఫ్రీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇక్కడైతే బంతిపూలు కిచెన్కి అయితే కట్టేశాను నేను ఆల్రెడీ. ఇంకా బయట గుమ్మానికి అయితే కడుతున్నా. తులసి మాల బయట కొనుక్కొని వస్తే బెస్ట్ అండి, ఎందుకంటే తులసి వనం మనకి ఇక్కడ ఎక్కువ లేదు, కొంచెమే ఉందన్నమాట. అందుకోసం సో ఇది పాలు కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే పెరుగు తోడేద్దామని చెప్పేసి. అంటే 1/2 లీటర్ ప్లస్ 1/4 లీటర్ 2 కలిపి. సో పెరుగు ఇదే తోడు పెడుతున్నా అండి, ఇంకా బయట నుంచి ఏం తీసుకురావట్లేదు. అంటే పెరుగు ఇంట్లో ఇంకా లేదు అయిపోయింది అన్నప్పుడు మటుకు నేను బయట నుంచి అంటే పాలు అయితే తీసుకొచ్చి ఇంకా తోడు పెట్టేస్తాను అనమాట. లేదనుకోండి బయట ఎక్కువ శాతం తీసుకురావడం మానేసాం అనమాట. సో పాలు బాగా వస్తున్నాయి అండ్ పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే గేదె పాలు కదండి, పెరుగు చాలా బాగుంటుంది అనమాట, గట్టిగా టేస్ట్గా చాలా బాగుంటుంది. సో అందుకే ఇప్పుడు చల్లకాలం కాబట్టి పాలు చల్లగా అవ్వకముందే, అంటే గోరువెచ్చగా కాదు కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే తోడేసేస్తే బెస్ట్, లేదంటే అస్సలు పేరుకోదు. అందుకే మళ్ళీ నైట్ పాలు కాచి 10:30 ఆ టైం అయిపోయింది. మేము పడుకునేసరికి 12 అయిపోయింది అనమాట. 12 o'clockకి వండుకోవడం, మళ్ళీ 2:30కి అంతా లేయడము 3 o'clockకి. సో అంత అంటే నిద్ర సరిపోకుండా కూడా హెడేక్ వస్తుంది కదా. సో ఇలాంటి టైంలో కొంచెం అర్లీగా లేయాల్సి వస్తుంది. ఫెస్టివల్స్ కానీ ఇట్లా స్పెషల్ టెంపుల్కి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు మటుకు కొంచెం ఎర్లీగా లేయాల్సి వస్తుంది. ఇంకా పిల్లలైతే పాలు తక్కువ ఉన్నప్పుడు మటుకు పాలు తాగుతామంటారు, పాలు ఎక్కువ ఉన్నప్పుడు తాగనరా అంటే అస్సలు తాగరనమాట. సో అది ఇక్కడ ప్రాబ్లము. పెరుగు ఉన్నప్పుడు పెరుగింట్లో తినరు, లేనప్పుడు మటుకు ఆకలి ఎక్కువ అనమాట. అట్లా ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా మార్నింగ్ 3:10 అయిపోయిందండి. 3 o'clockకి లేచేసరికి 3:10 అయిపోయింది. మార్నింగ్ 3:10కి అంటే 3:10 ఆ టైం అయిపోయిందండి. సో అప్పటికంతా ఇంకా పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నా. యాక్చువల్లీ నేను ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ డేకి కొంచెం అర్లీగా అయిపోయింది పూజ. అండ్ వెంకటేశ్వర స్వామికి తులసి మాల అయితే వేసాను అనమాట. సో తులసి మాల నేను కొన్నదేనండి. ఇంకా ఇక్కడ మనకి తులసి మాల తీసుకొచ్చి కట్టేంత ఓపిక లేదు, బికాజ్ మనకి ఈవినింగ్ టైం ఉండదు కదా. దట్టు థర్స్డే రోజు ఈవినింగ్ నేను ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఆ రోజు ఏం ఫ్లవర్స్ ఏం పెట్టలేదు, జస్ట్ అట్లా నార్మల్గా అవన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసా.
పూజ అయితే చేశాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ టైం అండి మేము ఇంత ఎర్లీగా వెళ్ళడము, లేదంటే 10-10:30 ఆ టైంకి అంతా వెళ్ళిపోతాం. అండ్ కొబ్బరికాయ పూలు అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. యాక్చువల్లీ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుందామని వెళ్ళాను, బట్ మర్చిపోయాను. అంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంట్రో ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ అక్కడికి కూడా ఇంకా ఇంట్రో ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో దేవుడి సాంగ్స్ అయితే పెట్టున్నారు. ఇంకా ఎందుకు బంద్ చేయాలి అని చెప్పేసి నేనేమి ఇంకా ఆప్ చేయలేదు. సో ఇంకా ఎమ్మటే ఇంకా బయట కూడా తులసి కోటకైతే ఇట్లా కింద టైల్ ఒకటి ఉందండి. అంటే కింద ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఒక కుండి పెట్టి దానిపైన టైల్ వేసి తులసి కోట అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా బయట గడపకైతే ఇంకా బయట ముగ్గు పెట్టేసి దీపాలు అయితే పెట్టేస్తున్నా. సో ఇక్కడ అంటే గడపకి పువ్వులు ఎక్కువ వేస్తేనా పిట్టలు మార్నింగ్ అంతా గలీజ్ చేసేస్తాయి. అంటే ఫ్రైడే వచ్చిందంటే దానికి వరిపిండి ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంక నేను గడపకైతే ఇట్లా పువ్వులు పెట్టేసి పూజ చేసేస్తున్నా. సో ఫస్టే మార్నింగే ఇంకా మామిడాకు అవన్నీ పెట్టేశానండి. ఫ్రైడే వచ్చిందంటే యాజ్ యూజువల్ ఇంకా మామిడాకు లేకపోతే ఆ ఫ్రైడే కంప్లీట్ అవ్వదనమాట. సో ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇంక ఇక్కడైతే మా వారు ఇంకా కింద నైబర్స్ అందరు కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అందరు కలిసి వెళ్తేనే కొంచెం బాగుంటుంది. సో అందరం కలిసి ఇక్కడ మాకు దగ్గరలో ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనుకోండి. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. సో చూసారా బయట అయితే ఎవ్వరు లేరు, చాలా చీకటిగా ఉంది. సో ఇంకా ఎర్లీగా 4కి అంతా బయలుదేరామండి. 3కి అంతా లేచాము. 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది పూజ. పూజ ప్రాసెస్ కొంచెం ఎక్కువ, లేదంటే ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది. సో దట్టు నేను ఇంకా నిన్ననే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నా కాబట్టి ఒక టెన్షన్ అయితే తప్పిందనమాట. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ టీ తాగకపోతే అస్సలు ఎంత చలి ఉందంటే మామూలు చలి లేదండి బాబు. బయట చూసారా మంచు ఎట్లా కురుస్తుందో. అంటే కొంచెం చాయ్ మాతో పాటు వీళ్ళు కూడా వస్తున్నారు. సో అందరం కలిసి వెళ్తున్నాం. అంటే ఒక వెహికల్ అయితే సరిపోరు కదా, సో అందుకే 2 వెహికల్స్లో. సో వాళ్ళు వచ్చేంతవరకు మేము వెయిట్ చేస్తున్నాం, మేము వచ్చేంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే దారి తప్పకూడదు కదా. సో అందుకోసం ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడేనండి టెంపుల్. ఇక్కడ చాలా బాగా చేస్తారు. యాక్చువల్లీ ఎక్కడున్న వాళ్ళైనా సరే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వస్తారనమాట. అండ్ మనతో పాటు మనం లేయడమే ఎంత కష్టమో. సో మనతో పాటు బుడ్డ పిల్లలు చూడండి, వాళ్ళు ఆ టైంకి లేచి ఫ్రెష్ అప్ అవ్వి ఎంత గ్రేట్ కదా. చిన్న పిల్లలు ఫాస్ట్గా రెడీ కారు, కాకపోతే వాళ్ళు కూడా ఈ టైంకి రెడీ అయ్యి వచ్చారు చూడండి, అది గ్రేటే. ఇంకా మా పిల్లలు రాలేదనమాట. నైట్ అంతా వస్తాం అని చెప్పేసి ఈ టైంకి హ్యాండ్ ఇస్తారు. అంత ఎర్లీ మార్నింగ్ లేయాలంటే కూడా లేలేరు కదండి. మేమే అనుకుంటే మాకంటే ఫాస్ట్గా వచ్చి అసలు వెహికల్ పార్క్ చేయడానికి కూడా లేదండి. 2 o'clock నుంచి స్టార్ట్ చేశారనమాట దర్శనం. అంటే కొంచెం తెల్లవారుతుంది అనుకోండి, ఆ టైంకి ఇంకా ఫుల్ క్రౌడ్ అయిపోతారు. సో ఇంకా దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది. లిటరల్లీ 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. సో అందుకే ఈ టైంకి వస్తేనే మాకు అట్లీస్ట్ ఒక 1 అవర్ పట్టిందండి. అంటే దర్శనం ఫాస్ట్గానే అయిపోయింది. 1 by 1 వెళ్ళిపోతున్నారు కాబట్టి అంత పెద్ద రష్ ఏం లేదు. సో ఫాస్ట్గా అయిపోయింది. కాకపోతే పార్కింగ్ చేసుకోవడానికి చూసి మేము ఆ వెహికల్స్ అన్నీ చూసి బోల్డ్ అంతమంది వచ్చారేమో, ఎంత టైం పడుతుందో ఏమో అనుకున్నాము. బట్ త్వరగానే అయిపోయింది. 1/2 అవర్లో దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ బయట డెకరేషన్ దగ్గర ఫోటో సెక్షన్కి మటుకు కొంచెం లేట్ అయిపోయింది అంతే. అట్లీస్ట్ ఒక 45 minutes తీసుకుని ఉంటాంలేండి ఫోటో సెక్షన్. దర్శనం 1/2 అవర్లో అయిపోతే ఫోటో సెక్షన్కి మటుకు కొంచెం టైమే పట్టింది. ఎందుకంటే డెకరేషన్ అంత అందంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో లాస్ట్ ఇయర్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను వైకుంఠ ఏకాదశి. సో అప్పుడు ఉన్న డెకరేషన్కి ఇప్పుడున్న డెకరేషన్కి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. సో ఎంత మంచిగా ఉందంటే చూస్తున్నారు కదా మీరు, చూడడానికి ఎంత కన్నుల ముచ్చటగా అనిపిస్తుందో. సో అక్కడే ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదు అసలుకి. సో ఫ్లవర్ డెకరేషన్ కానివ్వండి, ఆ లైటింగ్స్కి ఆ స్వామివారు ఎంత చక్కగా అనిపిస్తున్నారో. సో అది మనం వెళ్ళి అక్కడ ఫీల్ అవుతేనే అది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పేదానికంటే స్వయంగా వెళ్ళి చూసి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ ఫీలే వేరే ఉంటుంది. సో ఈరోజు వైకుంఠ ద్వారం తెలుస్తారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి, ఎలాంటి వాళ్ళైనా సరే వెళ్ళి వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి
వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో కదా. సో దీని గురించి నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు. సో నాకు తెలిసినంత వరకు అదే, వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మంచిగా చేస్తారండి, అంటే చాలా బాగా చేస్తారనమాట, డెకరేషన్ కానివ్వండి అన్నీ. సో స్టార్టింగ్ రాగానే ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి నామాలు, గోవింద నామాలు అయితే పెడతారు. సో అది పెట్టుకుంటే ఎంత చక్కగా అనిపిస్తుందో, ఫేస్లో ఒక మంచి గ్లో కనిపిస్తుంది, మంచి కళ కనిపిస్తుంది. సో గోవింద నామాలు పెట్టుకుంటే నాకైతే చాలా పాజిటివ్ ఫీలింగ్గా అనిపిస్తుందండి. సో ఫ్యామిలీతో, పిల్లలు పెద్దలు అందరు కలిసి, అంటే పిల్లలు ఇప్పుడు మార్నింగ్ టైం చలికి లేలేరు కాబట్టి వాళ్ళని అయితే పిలుచుకురాలేదు మా పిల్లల్ని. సో మిగతా వాళ్ళందరం కలిసి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ లోపల గోవింద నామాలు చదువుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇట్లా గోవింద నామాలు అయితే పేపర్ ఇస్తారు. అంటే కొంతమంది మొక్కుపడి అట్లాంటివి ఉంటాయి కాబట్టి గోవింద నామాలు ప్రింటెడ్ చేసి ఇట్లా టెంపుల్లో ఇస్తాము అని చెప్పేసి అలాంటివి ఉంటాయి కాబట్టి, సో అలా ఉన్న వాళ్ళు అక్కడ ఇస్తూ ఉంటారు అట్లా పాంప్లెట్స్. సో గోవింద నామాలు చదువుకుంటూ ఇంకా వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ టైం కంటే ఈసారి డెకరేషన్ బాగుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. చాలా ప్రశాంతంగా ఉందండి. ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అవన్నీ చేసుకుంటాం కదా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో రెగ్యులర్గా అయితే ఇలా చేయండి, మనము కొంచెం లేట్గానే అవుతుంటుంది. సో చూస్తున్నారు కదా, మనం వెళ్ళే కొద్దీ దర్శనం ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, అక్కడ ఆపకుండా దర్శనం చేపించేస్తే త్వరగా అయిపోతుంది. కొంతమంది ఏంటంటే అక్కడ దీపాలు వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇలా అక్కడ స్టక్ అయిపోతారనమాట, క్రౌడ్ అక్కడ ఎక్కువ అయిపోతుంది. అలాంటివి ఏం లేకుండా కొబ్బరికాయలు కొట్టేది సపరేట్గా ఉండి దర్శనానికి క్యూ వదిలేస్తే త్వరగా అయిపోతుంది దర్శనం అనేది. సో అది. అండ్ ఇక్కడ చూసారా, మార్నింగే 4:30కే ఎంతమంది ఉన్నారో చూడండి క్యూ లైన్లో. సో అదంతా చూసి నేను కొంచెం టెన్షన్ పడ్డా, అంటే త్వరగా అయిపోతుందా లేదా అని చెప్పేసి. సో త్వరగానే అయిపోయిందండి, హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. సో మార్నింగే ఇట్లా టెంపుల్కి వచ్చి పూజ కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటే మనకి ఎలాంటి మెడిటేషన్ అవసరం లేదు. సో పీస్ఫుల్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో డైలీ కుదరదు కాబట్టి ఇలాంటి వైకుంఠ ఏకాదశి రోజు లేదంటే ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ టైం స్పెండ్ చేసి రావడం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే మా వారు గోవింద నామాలు అక్కడున్న ప్రతి ఒక్కరు స్వామివారి నామాలు చదువుకుంటూ స్వామివారిని స్మరిస్తూ ప్రశాంతంగా స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నామండి. లోపల వెళ్ళి చూడాలి, లోపల సరిగ్గా వీడియో అంటే లాస్ట్ టైం తీయలేదు. సో అందుకే ఈసారి కొంచెం టెన్షన్ పడ్డానమాట, తీస్తే ఏమంటారో అని చెప్పేసి. కానీ స్వామివారిని లోపల ఎంత అందంగా అలంకరించారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంటే అంత బాగా ఉన్నారనమాట స్వామివారు. సో వైకుంఠ ఏకాదశి రోజు ఇలా మనకి స్వామివారి దర్శనం ఇవ్వడం అండ్ ఈ చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందరితో కలిసి ఇలా టెంపుల్స్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అంటే బయట డెకరేషన్ వేరే ఉంది, అండ్ ఇక్కడ మనం లోపలికి వెళ్తాం కదా వైకుంఠ ద్వారం, అక్కడ సపరేట్గా డెకరేషన్ ఇట్లా లేకుండే లాస్ట్ ఇయర్. సో అంటే మనకి వేరే రకంగా పెట్టున్నారు లాస్ట్ ఇయర్, కానీ ఈసారి మటుకు చాలా భారీగా చేస్తున్నారండి డెకరేషన్ అయితే. కానీ ఏమంటారు, ఎర్లీ మార్నింగ్ చూస్తేనే అది కొంచెం మంచిగా లైటింగ్లో కానివ్వండి, ఆ డెకరేషను ఎంత చక్కగా అనిపిస్తుందో. అంటే ఎర్లీ మార్నింగ్ అంత పెద్దగా అనిపించలేదు. సో మార్నింగ్ టైమే వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్తుంటే స్వామివారి స్పర్శ చేసుకుని లోపలికి వెళ్తుంటే ఆ వైబ్ అనేది అంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో స్వామివారిని దర్శనం చేసుకుంటూ తులసిమాల ఎవరైతే తీసుకుని ఉంటారో అక్కడ వేసేస్తారు, లోపలైతే వేయనీయరండి. పూలమాల కానీ తులసిమాల కానీ ఏదైనా సరే బయటనే, ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా వైకుంఠ ద్వారం దగ్గర, సో ఇక్కడ పెట్టేస్తారనమాట. ఎంతమంది గోవిందనామాలు చదువుతుందంటే ఆ వైకుంఠ ద్వారంలో వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ చెప్తూ ఉన్నారనమాట గోవిందనామాలు. సో లోపలైతే పెద్దగా, అంటే అంత పెద్దగా ఏం డెకరేషన్ చేయలేదు. సో బయట సైడ్ మటుకు బీభత్సంగా చేశారనమాట డెకరేషన్.
లోపల చూసారు కదా స్వామివారి అలంకరణ ఎంత చక్కగా ఉందంటే. అండ్ ఈరోజు అయితే లైవ్ పెట్టున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనకి వీడియో తీసుకోవడానికి అంటే పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఈసారి మటుకు ప్రతి ఒక్కరు లోపల వీడియో తీసుకుంటున్నారు. అంటే నేనే భయపడుకుంటూ అంటే తీయనీయకుండా మళ్ళీ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా. సో అందుకే ఇంకా నేను లోపలైతే ఆ కొంచెం వీడియో తీసుకొని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అందరు వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఈ విషయం ముందే తెలిసింటే లోపల ఇంకా స్వామివారిని నీట్గా ఫోటో అయితే తీసుకుంటుంటే. బట్ ఇట్స్ ఓకే, ఆ కొంచెం అన్నం స్వామివారు మీకు దర్శనం చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ బయట వచ్చే అంటే దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చే భక్తులకి లడ్డు ప్రసాదంగా ఇస్తున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ లడ్డు ప్రసాదం తీసుకొని తినేసి అక్కడ కొంచెం సేపు సెల్ఫీలు దిగేసి చాలా చాలా హ్యాపీగా నాకైతే ఆ రోజంతా హ్యాపీగానే ఉందండి. Selfie, come on. It's selfie time. సో ఫైనలీ ఈ బ్యాచ్ అంతా కలిసి ఇక్కడికి వచ్చామన్నమాట టెంపుల్కి. అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా బ్యాచ్ కదలాల్సిందే, ఎందుకంటే ఒకరిద్దరు అనుకోండి సరే ఇప్పుడు పోదాం తర్వాత పోదాం అంటారు. బ్యాచ్ అంతా కలిసి వెళ్తున్నారనుకోండి కొంచెం ఎర్లీగా ఒకళ్ళు హెల్ప్ లాగా ఒకరికొకరు ఫోన్ చేసుకొని బయలుదేరి వెళ్తుంటాం అనమాట. ఈ బిడ్డోళ్ళు చూడండి సేమ్ ట్విన్స్ లాగా కనిపిస్తారు కదా, చాలా చాలా క్యూట్గా ఉంటారు. సో అంటే పెద్దోడు చాలా కాము, చిన్నోడు చాలా అల్లరనమాట. సేమ్ అంటే నా ఓన్ బ్రదర్ ఉన్నారు కదా, సేమ్ ఎలా ఉన్నారో నా బ్రదర్, నా వెనుక నించుంటే నా బ్రదర్ ఆ ఫీలింగ్ ఉంది. అంటే అచ్చం అలాగే ఉంటారనమాట కొంచెము చూడడానికి. సో ఆ ఫీలింగ్ అయితే కలిగింది. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే కదా, January 10th. ఈరోజు అంటే నా బ్రదర్ బర్త్డే అనమాట ఈరోజు. సో January 10th, ఎవ్రీ ఇయర్ January 10th బర్త్డే వాడు సెలబ్రేట్ చేసుకోడు, కానీ ఏదో అదొక ఫీలింగ్. ఈ ఇయర్లోనే ఇట్లా సరే వదిలేసేయండి. సో ఈరోజు నా బ్రదర్ బర్త్డే కూడా. అండ్ ఇక్కడ ఫోటో సెక్షన్ చూస్తున్నారు కదా, ఫోటో సెక్షన్లో ప్రతి ఒక్కరు కాంపిటీషన్ అండి. సో అక్కడ గ్యాప్ అయితే లేదు, మేము లిటరల్లీ వెయిట్ చేస్తున్నాము. సో మాకి ఎప్పుడొస్తే అప్పుడు ఫోటో తీసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలకైతే హాలిడేస్, చిన్న పిల్లలకైతే హాలిడేస్, కానీ కాలేజ్ వాళ్ళకు ఉంది కదా, వాళ్ళకి బాక్స్ చేయాలని లోపలైతే తిరుగుతూ ఉంది. సో ఫొటోస్ అయిపోతే ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి వంట చేయాలని చెప్పేసి అదో ఇంటెన్షన్ ఉంటుంది మనకి. ఎక్కడైనా సరే ఎక్కడ పోయినా ఇంటి మీద ధ్యాస అయితే ఉంటుంది. ఇంటికి వెళ్ళాలి, వంట చేయాలి, ఏ టెంపుల్కి రానివ్వండి, ఎంతసేపు అన్నా ఉండనివ్వండి, ఇంటి మీద ధ్యాస వెళ్ళాల్సిందే. ఒక 5 minutes అయినా సరే అక్కడ వెళ్ళి ఆలోచించి రావాల్సిందే. సో ఫైనలీ ఇక్కడ స్వామివారికి మంచిగా అలంకరణ చేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే మంచిగా తీసుకున్నారండి. సో వాళ్ళందరూ ఫోటో తీసుకుంటున్నారు, నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నా. సో ఇక్కడ ఈ వీడియో తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరామండి. సో మీరు కూడా బాగా చూసారు కదా, స్వామివారిని బాగా దర్శనం చేసుకున్నారు కదా. ఈ చలికి మనకి ఇంటికి వచ్చిన తర్వాత ఒక కప్పు కాఫీ పడితే ఇంతవరకు మనసుకి ప్రశాంతంగా ఉండదు. చలికి అసలు మొత్తం ఫేస్ అంతా టైట్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది. ఐ మీన్ చలికి బిగుచుకుపోయినట్లుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఫాస్ట్గా వస్తేనే టీ అయితే పెడుతున్నాను అనమాట. మా వారు అదే అంటున్నారు, ఫాస్ట్గా టీ ఇవ్వని చెప్పేసి. సో అంటే చలికి ఎక్కువసేపు ఉండలేం కదా అది. సో అదండి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి అంటే మీకు టెంపుల్స్ వ్లాగ్స్ నచ్చుతాయా, లేకపోతే కుకింగ్ వ్లాగా, లేకపోతే డైలీ వ్లాగ్సా, ఎలాంటి వీడియోస్ మీరు ఇష్టపడతారనేది కూడా నాకు కామెంట్ చేయండి. బికాస్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వెళ్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో అట్లా అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికైతే. సో వీలుని బట్టి మీరు చెప్పిన దానికి నేను వీలుని బట్టి చూసుకొని వెళ్తాను. అండ్ ఇక్కడ దోశ బ్యాటర్ ఇంట్లో ఉండడం ఆలస్యం. సో ఇంకా టైం దొరికిందంటే దోశ వేసుకుంటూ కూర్చుంటాను అనమాట. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏది దొరకలేదనుకోండి, దోశ పొంగనాలు, ఇదైతే ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ సేఫ్ జోన్లో ఉంటుంది అనమాట. ఒకవేళ మనకి అంటే ఇన్ కేస్ మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా కూడా పిల్లలు దోశ ఈజీగా వేసేసుకోవచ్చు. చట్నీ అంటే ఎలాగా ప్రిపేర్ చేసేసుకుంటారు కాబట్టి. సో చలికి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి ఛాయ్ అయితే పోసిస్తున్నాను అనమాట. ఛాయ్ లేకపోతే
చాలా కష్టం అండి. సో అదండి ఈరోజు చిన్న వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఓకేనండి, ఈ వీడియో ఎక్కడితో చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.